సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో ప్రపంచ మేధావి భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి దళిత సంఘం నాయకులు బాలపోచయ్య, అల్లిబిల్లి నరసింగరావులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమన్యాయ ఆలోచన విధానమే మాకు మార్గదర్శకత్వమని, ఆయన ఆశయ సాధనకు ఎల్లవేళలా కృషి చేస్తామని తెలిపారు. అలాంటి గొప్ప నాయకుడిని ప్రపంచ దేశాలు గుర్తింపు ఇచ్చినప్పటికీ మన దేశంలో కులాల మధ్య చిచ్చులు పెడుతూ కేవలం ఒకే జాతికి అంకితం చేయడం చాలా బాధాకరమైన విషయమన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఏదైతే చెబుతుందో అందుకు అనుగుణంగా అన్ని కులజాతుల వారు గుర్తించి గౌరవించేలా రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని వారు కోరారు. కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు దాసరి రమేష్, బడే రాజయ్య, పులి రవి పాల్గొన్నారు. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి 58 నంగూరు మండల్ హెడ్ క్వార్టర్లో బాబాసాహెబ్ విగ్రహం దగ్గర ఆయనకు నంగూరు మండల్ తరఫున అందరం నివాళులు అర్పించాము. కావున వివిధ ఏదైతే మనవాడి పార్టీలు ఉన్నారో వాళ్ళు ఇవాళ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ మర్చిపోతున్నారు. కావున ఏదైతే ప్రపంచ దేశాల్లో ఏవైతే ఉన్నాయో బాబాసాహెబ్ను గుర్తించి కూడా అక్కడ వాళ్ళు నివాళులు అర్పిస్తున్నారు. కావున ఏదైతే బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ఏదైతే చెప్తుందో దాన్ని గుర్తించి అందరూ బాబాసాహెబ్కు నివాళులు అర్పించాలని కోరుతున్నాము. ఇది మాలమాడ తరఫున విజ్ఞప్తి. ఈరోజు ప్రపంచ మేధావి అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలోని విగ్రహం వద్ద ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు అంబేద్కర్ గారిని ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయి మేధావిగా, కానీ కేవలం మన దేశంలోనే కొన్ని కులాల మధ్యలో చిచ్చు పెట్టి ఒక నాయకుడిని కేవలం ఒక జాతికే అంకితం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎస్సీ, ఎస్టీలు, బీసీ, మైనార్టీలు ప్రతి ఒక్క వర్గానికి సంబంధించి అందరు వ్యక్తులు కూడా గుర్తించి ఈరోజు ఆయనను అందరూ గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.